అయాన్ష్ మరి నేను అయాన్ష్ నేను వీడితో ఎందుకు కూర్చొని కూడా షూటింగ్ ఓకే. ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? మమ్మీ డాడీ. ఏమండి ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. మమ్మీ డాడీ అయ్యొచ్చు, డాడీ వెళ్తాం తీసుకెళ్తా. Wow, you looking nice, Ayansh. You looking very nice. ఇది బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్. Hey, hi, good morning. గుడ్ మార్నింగ్. ఎక్కడికి? ఫ్లైట్ వెళ్తాం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. Hey, bye guys. బాయ్. Happy journey. బాయ్. హ్యాపీ. థాంక్ యూ డాడీ. Tomorrow flight కి వస్తా, ఓకేనా? బాయ్. Bye bye. All the best. Always. అయాన్ష్ I go to the airport. you're going to airport. Going airport. Station. సో దర్శన అండ్ స్వాతి కూడా జాయిన్ అయ్యారనమాట ఎయిర్పోర్ట్ కి. హాయ్ అయాన్ష్, ఎక్కడికి వచ్చావు? Airport. వేర్ ఆర్ యూ గోయింగ్? ఆర్ యూ ఫ్లయింగ్ టు? సో ఈ స్పెషల్ వ్లాగ్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మా పుట్టింటి ఫ్యామిలీని ఎప్పుడూ కూడా మన సబ్స్క్రైబర్స్కి నేను పరిచయం చేయలేదు. అండ్ పుట్టింట్లో జరగబోయే ఒక శుభకార్యానికి మేము బెంగళూరు వెళ్తున్నాం అనమాట. నాన్నగారి ఓన్ సిస్టర్ అంటే మా అమ్మయ్యనతో కొడుకు ఎంగేజ్మెంట్. దానికి పాపం సిద్ధుకి కుదరలేదు, అందుకని ఇంకా నేను అండ్ మా వదిన స్వాతి వెళ్తున్నాం. అయాన్ష్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. మీకు తెలుసు వాడికి ఏరోప్లేన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్లైట్లో జర్నీ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంగేజ్మెంట్ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అండ్ మా అత్తయ్యని అండ్ మా ఫ్యామిలీస్ని అందరినీ కూడా నేను పరిచయం చేస్తాను. దర్శన హాయ్. బోర్డింగ్ టైం అయిందా? బస్ వచ్చింది, కూర్చుంటాం. బస్లో కూర్చున్నావా? అయాన్ష్ వీడియో ఆన్ చేసిన వెంటనే ఓకే ఇవి చెప్పాలి అన్నట్టు వీడియో ఆన్ చేసిన వెంటనే బస్సులో కూర్చుంటున్నాం. దాని తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకున్నాము, ఇవన్నీ చెప్తున్నాడు. So nice. And ఎలా ఉంది ఫ్లైట్? ఫ్లైట్ కూర్చోదా? ఫ్లైట్ బాగానే అన్న. విండో ఆ టేబుల్ వాళ్ళ డాడీ లాగా. अपने कैबिन या स्थल कर्मचारी से संपर्क करें. అయాన్ష్ ఎందుకు అయాన్ష్, నేను తీసుకెళ్తా. చలో మరి. హలో, ఎందుకు అయాన్ష్, నేను పెడతాను. సో yes, మేము రీచ్ అయ్యాము బెంగళూరు. అయాన్స్ బుగ్గలు ఎర్రగా అయిపోయి స్వెట్ వచ్చింది. పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. బంధువులకు స్వాగతం సుశాంతి తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని అందించడానికి చంటిగారితో పాటు సుధారాణి. ఓకే, సెకండ్ అండి.
సో మేము చాలా అద్భుతంగా రెడీ అయ్యి అందరం కూడా చక్కగా, అది మా వదిన అయితే ఇలా ప్లాన్ చేసిన వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటారు. సిద్ధు కూడా ఇక్కడికి రావడం జరిగింది అనమాట. అప్పుడు మనం వీడియో అంతా క్యాప్చర్ చేయలేకపోయాం కాబట్టి తను కూడా రెడీ అయిపోయి కార్ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. అండ్ దర్శన ఈస్ హియర్. హాయ్ దర్శన. మేము రావడంతో కనీసం వీడియో కూడా ఆన్ చేసుకునే టైం ఇవ్వకుండా స్టేజ్ మీదకి ఎక్కించి కూర్చోబెట్టారు. ఇక్కడ సిద్ధు సిగ్గుపడుతుంది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఏం జరుగుతుంది అక్కడ? ఎంగేజ్మెంటా? ఏంటది? ఎంఎస్కా? ఎంగేజ్మెంట్ అంటే ఏం చేస్తారా? మమ్మీ డాడీయా? మమ్మీ డాడీ ఆల్రెడీ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం పుట్టింట్లో జరిగిన ఎంగేజ్మెంట్. ఒకటోసారి మీ పుట్టింట్లో జరిగిన ఎంగేజ్మెంట్. ఎస్. రెండోసారి మీ పుట్టింట్లో జరిగిన ఎందుకని సారీ చెప్తున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్. కావాలని సిద్ధు అలాగ నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు అనమాట. మామూలుగా మా ఇంట్లో ఫంక్షన్స్కి ఎవరైనా పిలిచినప్పుడు నాకు అసలు టైం వెళ్ళడం కుదరలేదు. బట్ ఫస్ట్ టైం నేను అనుకోకుండా టైం దొరకడం వల్ల ఈ ఫంక్షన్కి అటెండ్ అయితే బాగుంటుంది అని అనుకున్నా మనసులో. సో అటెండ్ అయిపోయాను. మా నాన్నమ్మ ఫస్ట్ టైం మన బ్లాగ్స్లో, అంటే ఇంతకుముందు డెలివరీ బ్లాగ్లో కనిపించారు. మళ్ళీ ఇక్కడ హాయ్ చెప్పండి అందరికీ. కాదు మా అత్తయ్య సబ్స్క్రైబర్స్ అందరికీ ఇప్పుడు మా మేనత్త అనమాట. హాయ్ చెప్పండి. రెండో అబ్బాయి పవర్. నెక్స్ట్ పెళ్లి వీడికి. కల్లో కూడా ఎయిర్పోర్ట్కి ఇలా శారీలో ట్రావెల్ చేస్తాను, ఫ్లైట్లో. సో అయిపోయింది. అక్కడి నుంచి మా ఏరియాకి రావడానికి ఒక 1 అవర్ ఉంది. ఈలోపు మాకు ఒక మెసేజ్ వచ్చింది ఫ్లైట్ ప్రీపోన్ అయ్యింది అని. 10:30 ఫ్లైట్ కాస్త 9 o'clockకి, అంటే 1.5 hour ప్రీపోన్ అయింది. 8:20కి బోర్డింగ్ అనమాట. సో అసలు లగేజ్ ఏం తెచ్చుకున్నాము, ఏం పెట్టుకున్నాము ఏం తెలీదు. పాపం మా అన్నయ్య పైన నుంచి కిందకి తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి అవన్నీ లగేజ్ కార్ డిక్కీలో వేసి ఫాస్ట్గా సిద్ధు అయితే ఎలానో తీసుకొచ్చారు. ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే 2 terminals ఉన్నాయి. Terminal 1, Terminal 2. ఆ Terminal 2కి రావడానికి చాలా కష్టం అయిపోయింది మాకు. దర్శన ఏంటి అల్లరి చేస్తున్నావు? ఏంటి